నమస్తే. ఈ మధ్యన బాగా సెలబ్రిటీస్ అందరూ ఒకటి ఏమంటారు ప్రమోట్ చేస్తున్నారు కదా, పునర్జన్ అని చెప్పి. ఐ డోంట్ నో దాన్ని ఎగ్జాక్ట్ దాని సక్సెస్ రేట్ అనేది నాకు క్లారిటీ లేదు. బట్ ఎందుకు అంత హైప్ చేస్తున్నా నాకు తెలియదు. బట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తా. ఒకటి ఏంటంటే, నేను మా మదర్ని తీసుకొని పోయినా. నేను చూసిన అన్ని ఇన్స్టా రీల్స్ కానీ యూట్యూబ్ రీల్స్ కానీ వాళ్ళు చెప్పడం ఏమన్నారంటే, క్రిటికల్ కేర్ 100% చేస్తున్నాము, పాసిబిలిటీ దట్ డెఫినెట్గా రికవర్ అవుతారని చెప్పి. మేము క్రిటికల్ సంహవ్ అప్పుడు మా మదర్ అంత వర్స్ట్గా లేదు, బట్ క్రియాటిన్ లెవెల్స్ కొంచెం హై ఉండే, అదొక ప్రాబ్లం అయితే ఉండే. బట్ అప్పుడు వాళ్ళు చెప్పడం ఏమన్నారు, క్రియాటిన్ లెవెల్స్ తగ్గించుకుంటారు అంటే అప్పుడే మెడిసిన్ ఇస్తాము, లేకపోతే అప్పటి వరకు ఏమన్నారు. అండ్ మెడిసిన్ కాస్ట్ వాజ్ అరౌండ్ 22,000 అట్లా. ఓకే చెప్పారు. కానీ క్రిటికల్ కేర్ అంటే ఇప్పుడు నేను క్రియాటిన్ లెవెల్స్ డిక్రీజ్ చేసుకొని రండి అన్నారు. బట్ నేను వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కదా. బట్ ఎక్కడ మీరు క్రిటికల్ దాంట్లో ట్రీట్ చేయడం ఏముంది. ఇంకా అన్ని ఇంకొకటి ఏంటంటే, ఫేక్ రివ్యూస్ మొత్తం డిలీట్ చేస్తున్నారు పునర్జన్ వాళ్ళు. అన్నీ మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని పాజిటివ్ రివ్యూసే ఉంటున్నాయి అక్కడ. మీరు అబ్జర్వ్ చేయండి. నేను మన గూగుల్లో పెట్టిన రివ్యూ మీరు చూడండి, సతీష్ బోగర్ మన రివ్యూ ఉంటుంది, మీరు చూడండి. నేను నెగిటివ్ రివ్యూ ఉంటుంది, చూడండి. ఇది 100% ఫేక్ జరుగుతుంది అక్కడ. అనవసరంగా మోసపోకండి, మీ లవ్డ్ వన్స్ని పోగొట్టుకోకండి. మై సజెషన్. సెలబ్రిటీస్ ఎందుకంత డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా? అంత వాడండి. మనుషుల లైఫ్లో ఎందుకంత ఇది చేస్తున్నారు? డబ్బులు ఇచ్చి చేపిస్తే రివ్యూస్ అన్నీ ఇప్పించేస్తారా? చేయకండి అట్లా, అంతే. ఫ్యాక్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ మాత్రమే సర్వైవ్ అవుతారు. వెరీ రేర్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో రికవర్ అవ్వడం అనేది మేబీ నాట్ దట్ మచ్, బట్ వెరీ లెస్ ఛాన్సెస్ ఐ గెస్. ఇప్పుడు నేను మా మదర్కి చూసాను, మా మదర్ నేను పోగొట్టుకున్నాను కాబట్టి నాకు తెలుసా మా పెయిన్. కానీ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ ఫేక్. రియాలిటీ ఎవరేం చెప్పారు. 100% కమర్షియల్ అమౌంట్ కోసం మాత్రమే చేస్తున్నారు ఎవరైనా సరే, అంతే. బట్ రియాలిటీగా నీకు ఇదే ట్రీట్మెంట్ ఇంతే ఉంటుంది అనేది ఎవరు క్లారిటీస్ అనేది దట్స్ 100% ఫాల్ట్. ఎవరిని నమ్మకండి. ఈ పునర్జన్, ఎస్పెషల్లీ పునర్జన్ మాత్రం వాళ్ళు క్రిటికల్ కేర్ చేస్తారంటున్నారు కానీ చేయట్లేరు. బట్ సెలబ్రిటీస్ అన్నసరిగా దాన్ని హైప్ చేస్తున్నారు. బట్ వీళ్ళు మిమ్మల్ని నమ్మి ఒక జీవితాన్ని అక్కడ పణంగా పెడితే ఎంతోమంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లవ్డ్ వన్స్. రివ్యూస్లో నేను చూసే మాట్లాడుతున్నా. పర్టికులర్గా నేను ఏదో నోరుకి చెప్పాలని లేదు, రివ్యూస్ చూసే చెప్తున్నా. 100% ఫ్రాడ్ అనేది జరుగుతుంది. బట్ అనవసరంగా హైప్ చేయకండి, ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడండి, అంతే. ఏదో మీరు డబ్బులు ఇప్పించి రివ్యూస్ కోసం ఏమంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి రివ్యూస్ చెప్పిస్తున్నారు ఒక్కొక్కరిని. వెరీ రేర్ కేసెస్, అంతే. కానీ రివ్యూస్ ఏవైతే మనం కమెంట్స్ పెట్టిన నెగిటివ్ రివ్యూస్ డిలీట్ చేస్తున్నారు పునర్జన్ వాళ్ళు. చూసుకోండి. ఇది మాత్రం అనవసరంగా ఫేక్ ఇవి చేయక, డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసి ఇది చేయకండి. థ్యాంక్ యూ. జై హింద్.